శ్రీగురుభ్యో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. ఆదౌ దేవకీదేవి గర్భజననం గోపీగృహే వర్ధనం మాయాపూతన జీవితాపహరణం గోవర్ధనోద్ధారణం కంసచ్ఛేదన కౌరవాదిహననం కుంతీసుతాన్ పాలనం ఏతద్భాగవతం పురాణకథితం శ్రీకృష్ణలీలామృతం. ఓం క్లీం శ్రీకృష్ణాయ గోవిందాయ గోపీజనవల్లభాయ నమః. 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 ఇదాनीं वयं सर्वे श्रीमद्भागवत महापुराणे मोक्षपुराणे चतुर्थस्कन्धे प्रविशामः. इदानीं प्रथमाध्याये प्रविशामः. మైత్రేయుల వారు చెప్తున్నారు విదురుల వారికి, నాయనా విదురా, చతుర్దశ మనువులలో ప్రథమ మనువు స్వయంభూ మనువు, ఆయన భార్య శతరూపాదేవి. వీరికి ముగ్గురు కుమార్తెలు. ఆ విషయాన్ని నీకు చెప్పాను కదా. ఇప్పుడు ఆ ముగ్గురు కుమార్తెలు కూడా అద్భుతమైనటువంటి సాధన చేశారు, తపశక్తి సంపన్నులయ్యారు. ఆకూతి తన భర్త రుచి ప్రజాపతితో కలిసి, దేవహూతి తన భర్త కర్దమ ప్రజాపతితో కలిసి యోగ సాధన చేశారు. కపిలుడు చెప్పిన సాంఖ్య కార్యక్రమాన్ని అనుసరించి అవగాహన చేసుకుని మోక్షం పొందారు. ఇంకా ప్రసూతి అనే ఆవిడ దక్ష ప్రజాపతిని వివాహం చేసుకున్నారు. ఆవిడ ఇంకా ఆయన కుమారులు ఇద్దరున్నారు, ప్రియంవద తానుపాద. రుచి ప్రజాపతికి ఒక కుమారుడు కుమార్తె జన్మించారు. ఆకూతి రుచి ప్రజాపతి వారికి ఒక కుమారుడు ఒక పుత్రిక జన్మించారు. వాడు కవలలు. కుమారుడు విష్ణువంశతో పూజ్యం ఆవిర్భించిన యజ్ఞస్వరూపుడే. ఆవిడ శ్రీ మహాలక్ష్మీదేవి యొక్క అంశతో ఆవిర్భించారు. ఆవిడ పేరు దక్షిణ. ఏం చేశారు స్వయంభూమును? ఈ దక్షిణ అనే ఆవిడను యజ్ఞపురుషుడికి భారీగా, అంటే తన మనవరాల్ని యజ్ఞపురుషుడికి భారీగా కన్యాదానం చేయించారు తన కుమార్తె చేత, అల్లుడి చేత. అంచేత యజ్ఞపురుషుడికి భార్య దక్షిణ. యజ్ఞపురుషులకు 12 మంది సంతానం కలిగారట. తోషుడు, ప్రతోషుడు, సంతోషుడు, భద్రుడు, శాంతి, ఇడస్పతి, యుధ్ముడు, కవి, విభుడు, స్వఘ్నుడు, సుదేవుడు, రోచనుడు. వీళ్ళందరూ కూడా తపస్సు చేసి దేవతలుగా దివ్యమైన స్థితిని పొందారు. ఈ యజ్ఞపురుషుడు దేవతలకు అధిపతిగా కూడా ఉత్తమ స్థానాన్ని పొందాడు. కర్దమ ప్రజాపతి కుమార్తె కళ, ఆమె భర్త మరీచి, ఆ దంపతులకు కశ్యపుడు, పూర్ణిమాన అనేవాడు ఇద్దరు కూడా కుమారులు. దేవహూతి యొక్క 9 మంది కుమార్తెల్లో అనసూయాదేవి అత్రిమహాముని వివాహం చేసుకున్నారు. బ్రహ్మ యొక్క అంశతో చంద్రుడు ఆవిర్భవించాడు. శ్రీ మహావిష్ణువు యొక్క అంశతో శ్రీగురు స్థానం పొందినటువంటి దత్తాత్రేయులు ఆవిర్భవించారు. రుద్రుడి అంశతో దుర్వాసుడు వారు ఆవిర్భవించారు. అత్రి మహర్షి అనసూయాదేవి తపస్సు చేశారు. తపస్సు చేసి సత్సంతానం పొందడం కోసం ప్రార్థించారు త్రిమూర్తుల్ని. ఆ త్రిమూర్తుల యొక్క అంశాలతో వాళ్లకు జన్మించినటువంటి ముగ్గురు కూడా ఉన్నత స్థానం పొందారు. చంద్రుడు చంద్రమండలానికి అధిపతి అయ్యాడు. దత్తాత్రేయుల వారు అద్భుతమైన గురుస్థానం పొందారు. దుర్వాసుడు వారు కూడా బ్రహ్మర్షి అయ్యాడు తపస్సు చేసి. ఇంకా శ్రద్ధాదేవి, అంగిరసుడు వాళ్లకు వినివారి, కుహు, రాక, అనుమతి అనేటువంటి కుమార్తెలు జన్మించారు. ఉతచ్చుడు, బృహస్పతి అనే కుమారులు జన్మించారు. ఇంకా హవిర్భూ, పులస్త్య ఆ దంపతులకు అగస్త్యుడు వారు, విశ్రవసు జన్మించారు.
విశ్వవసు బ్రహ్మకు ఇరబిల కైకసి ఇద్దరు భార్యలు. ఇరబిల కుమారుడే కుబేరుడు, కైకసి కుమారుడు రావణ కుంభకర్ణుడు, విభీషణుడు, అలాగే శూర్పణఖ. పులహ ప్రజాపతి భార్య గతి. వారిద్దరికి కర్మశ్రేష్ఠుడు, వరీయాంశుడు, సహిష్ణుడు, క్రతువు, క్రియ, వాలఖల్య మహర్షులు, కర్మశ్రేష్ఠుడు, వరీయాంశుడు, సహిష్ణుడు వారు జన్మించారు. ఇంకా క్రియ, క్రతు ఆ దంపతులకు వాలఖల్యాది మహర్షులు, వాళ్ళు 60,000 మందిట వాలఖల్యాది మహర్షులు సూర్యుని ఆరాధిస్తుంటారు. తర్వాత ఖ్యాతి భృగువు ఆ దంపతులకు ధాత, విధాత, శ్రీ, అయతి, నియతి, అలాగే మృకండు, ప్రాణుడు ఆవిర్భించారు. ఈ మృకండు కుమారుడే మార్కండేయ మహర్షి. ఇంకా స్వయంభూముని యొక్క 3వ కుమార్తె ప్రసూతిని దక్ష ప్రజాపతి వివాహం చేసుకున్నాడు. వారికి 16 కుమార్తెలు. అందులో 13 కశ్యప ప్రజాపతికి ఇచ్చి వివాహం చేశాడు. ధర్ముడికి ఒక కుమార్తెనిచ్చాడు. అగ్నికి ఇంకో కుమార్తెనిచ్చి వివాహం చేశాడు. పితృగణాలకు ఒక కుమార్తెనిచ్చి వివాహం చేశాడు. పరమేశ్వరుడికి, శివుడికి సతీదేవినిచ్చి వివాహం చేశాడు. అలాగే మూర్తి, ధర్ముడు, దక్ష ప్రజాపతి యొక్క కుమార్తె మూర్తి ధర్ముడిని వివాహం చేసుకుంది. వారి సంతానమే నరనారాయణులు. ఇలా విశేషమైన తత్వం పొందిన నరనారాయణులు గంధమాదన పర్వతం మీద, ఆ పర్వత ప్రాంతంలో తపస్సు చేశారు. ద్వాపరయుగంలో నరుడే అర్జునుడు గాను, నారాయణుడే వాసుదేవుడు గాను ఆవిర్భవించారు. అగ్నిహోత్రుడి భార్య స్వాహాదేవి, వారికి పావక, పవమాన, శుచి పుత్రులు. పితృదేవతల భార్య స్వధ, వారికి అగ్నిష్పతులు, బర్హిష్పతులు, సోమపులు, ఆజ్యపులు ఇలా జన్మించారు. ఇంకా అశ్విని, భరణి, కృత్తిక, రోహిణి, మృషి, ఆర్ద్ర, పునరుసు, పుష్యమి, ఆశ్లేష, మఖ, పుబ్బ, ఉత్తర, హస్త, చిత్త, స్వాతి, విశాఖ, అనురాధ, జ్యేష్ఠ, మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ, శ్రవణం, ధనిష్ట, శతభిషం, పురాభద్ర, ఉత్తరాభద్ర, రేవతి 27 కూడా చంద్రుడికి ఇచ్చి వివాహం చేశారు ఆయన. మొత్తం 60 మంది. ఇంకా సతీదేవి పరమశివుడి భార్య. ఇలా దక్ష ప్రజాపతి యొక్క విశేషమైన తపశక్తితో ప్రజాసృష్టి అద్భుతంగా జరిగింది. ఇది శ్రీమద్భాగవతే మహాపురాణే పారమహంస్యాం సంహితాయాం 4th స్కందే ప్రథమోధ్యాయः. స్వస్తి.